నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్, ఇవాళ ఫైనల్గా అసెంబ్లీ సమావేశాలు ఇవాళతో అయిపోతున్నాయి. అయితే అక్కడికి వెళ్లకుండా జగన్ గారు కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మేము డిఎస్సి మీద అవకతవకలని చెప్తున్నాం కదా, సో ఇవే మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలానే మా హయాంలో ఏపీపీఎస్సిలో జరిగాయి అని చెప్తున్నారు కదా, సో వాటి మీద కూడా మీరు తీసుకురండి అని చెప్పేసి ఛాలెంజ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అలానే అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, అలానే ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఇద్దరిని పట్టుకొని అబ్బా కొడుకులు అనడం, అంటే ఇవి మనం మాటలతో కూడా చెప్పలేము, అలాంటి రెస్పెక్టెడ్ పర్సన్స్ని. సో ఆయన అలా మాట్లాడడం, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయనడం, యాక్చువల్గా ఇవన్నీ తీసుకొని అసెంబ్లీలో సబ్మిట్ చేయాలి, బట్ ప్రెస్ ముందు మాట్లాడి ఈవెన్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనకి డిఎస్సి ఏపీపీఎస్సి రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. సార్ ఈయనకి ఏం సమాధానం చెప్పాలి? అంటే చదువుకోనుంటే ఏది డిఎస్సి ఏది ఏపీపీఎస్సి అని తెలిసిద్ది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి విద్యను వదిలేద్దాం. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే వ్యక్తి అనుకోవటం మనకున్న దురదృష్టం అనుకుందాం, సరే పక్కన పెట్టేద్దాం. సరే, నేనేమంటానంటే ఆయన ఏమంటారు, ఇలా ఒక సవాల్ విసిరారు. ఇప్పుడు కూటమి హయాంలో నిర్వహించిన మెగా డిఎస్సికి, తన హయాంలో జరిగిన ఏపీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 అక్రమాలకు సంబంధించి ఈ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేపిద్దాం. ఆయన ఏమంటాడంటే ఆయన వర్షన్ ప్రకారం గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరగలేదు అనేది ఆయన వర్షన్, కానీ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేది ఆయన వర్షన్. కానీ వీళ్ళు ఏమంటారు, కూటమి నాయకులు, గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయి, మెగా డిఎస్సి ఏమో పారదర్శకం జరిగింది అనేది వీళ్ళు చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఏంటంటే ఈ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలంటాడు. మరి ఆయనకి బ్రెయిన్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు గ్రూప్ 1 అక్రమాల మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు చేపిస్తున్నారు? కోర్టు చేపిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో మూల్యాంకనంలో జరిగిన అవకతవకల మీద సిట్ చేత ఎంక్వైరీ చేపిస్తుంది. ఆ సిట్ ఫైనల్ రిపోర్ట్ మన కోర్టు ముందు పెడితే కళ్ళు చెదిరిపోయే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏంటంటే, అసలు ఏపీపీఎస్సి రూల్స్ ప్రకారం డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు, కానీ చేశారు. ఫస్ట్ తప్పు, డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు, కానీ చేశారు. మళ్ళీ అప్పుడే డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. డిజిటల్ మూల్యాంకనం చేయటం ఏంటి, ఏపీపీఎస్సి రూల్ ప్రకారం చేయకూడదని కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్తే, కోర్టు ఆనాడున్న వైసీపీ గవర్నమెంట్కి మొట్టికాయలు వేసి డిజిటల్ మూల్యాంకనం చేయొద్దు, మాన్యువల్ మూల్యాంకనం చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ప్రకారం తప్పదు కాబట్టి మాన్యువల్ మూల్యాంకనం మరొకసారి చేశారు. ఎక్కడ చేశారు? ఒక ప్రైవేట్ రిసార్ట్లో చేశారు. హైలాండ్ రిసార్ట్ ఏదో అంటున్నారు కదా, ఒక ప్రైవేట్ రిసార్ట్లో చేశారు. మామూలుగా ఏపీపీఎస్సి బిల్డింగ్ నుంచి ఓఎంఆర్ సీట్స్ బయటికి తీసుకెళ్ళకూడదు ఏపీపీఎస్సి నిబంధన ప్రకారం, కానీ తీసుకెళ్ళి హైలాండ్ రెస్టారెంట్లో 84 రోజుల పాటు ఉంచారట. 84 రోజుల పాటు ఒక ప్రైవేట్ రిసార్ట్లో గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన ఓఎంఆర్ సీట్స్ ఉంచారు. మరి అక్కడ ఏమైనా సెక్యూరిటీ ఉందా? సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టి దాచారా? తెలీదు, ఎవరికి ఏమీ తెలియదు. పైగా ఇప్పుడు అక్కడ మాన్యువల్ మూల్యాంకనం చేశారు. ఆ మాన్యువల్ మూల్యాంకనం కూడా ఎవరితో చేశారు అన్న కాడ ఏమాత్రం అర్హత లేని వాళ్ళతో చేశారు అనేది. మామూలుగా ఏంటంటే ఏపీపీఎస్సికి ఒక ప్యానెల్ ఉంటుంది ఈ మూల్యాంకనం చేయడం కోసం. ఆ ప్యానెల్లో సగం మందిని మాత్రమే ఎలో చేసి, సగం మందిని కారు డ్రైవర్ల చేత, 10th క్లాస్ చదివిన వాళ్ళ చేత, లేదు హౌస్ వైపులతోటి, ఇలాంటి వాళ్ళతోటి, కంప్యూటర్ ఆపరేటర్తోటి మూల్యాంకనం చేపించారు అనేది ఎవరు ప్రధానమైన ఆరోపణ. ఎవరు ఆరోపణ ఇది? ఎంక్వైరీ చేస్తున్న సిట్ ఆరోపణ, మన ఆరోపణ కాదు ఇది. కోర్టు ముందు సిట్ పెట్టిన రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. మళ్ళా ఇంకెవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది, ప్రైవేట్ రిసార్ట్లో మూల్యాంకనం చేస్తే చెల్లుబాటు కాదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఏపీపీఎస్సి బిల్డింగ్లో 3వ మూల్యాంకనం చేశారు. అంటే ఒక్కొక్క ఓఎంఆర్ షీట్ని 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, అది చెల్లుబాటు కాదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాన్యువల్ మూల్యాంకనం చేయమని చెప్పిన తర్వాత 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం చేశారు. ఏపీపీఎస్సి బిల్డింగ్లో ఒకసారి, ప్రైవేట్ రిసార్ట్లో మరొకసారి. అంటే చూడు ఎంత నిబంధనలు అతిక్రమించారు అనేది ఆరోపణ. పైగా ఎవరి చేత చేపించారు? 10th క్లాస్ చదివిన వాళ్ళ చేత, ఏపీ కారు డ్రైవర్ల చేత, కంప్యూటర్ ఆపరేటర్ల చేత. అంటే గ్రూప్ 1 ఆఫీసర్లని 10th క్లాస్ స్టూడెంట్స్ ఫైనల్ చేశారు.
ఎవరు గ్రూప్ 1 ఆఫీసర్ అనేది. కంప్యూటర్ ఆపరేటర్లు, కారు డ్రైవర్లు సెలెక్ట్ చేశారు గ్రూప్ 1 ఆఫీసర్ అని. ఎంత దారుణం చెప్పు. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ రోజు గ్రూప్ 1 ఆఫీసర్గా 165 మంది ఏమో సెలెక్ట్ అయ్యారట. ఆ 165 మందిలో దాదాపు 95% మంది ఓఎంఆర్ సీట్స్, 95 కాదు 96.96, దగ్గర దగ్గర 97% మంది, 97% మంది ఓఎంఆర్ సీట్స్లో ఓవర్ రైటింగ్ ఉందంట. ఓవర్ రైటింగ్ అంటే తెలుసా? రాసిన దాని మీద కొట్టేసి మళ్ళీ రాయటం. వైట్నర్తో కూడా చేశారండి. అది ఇంకోటి, వైట్నర్ తోటి చెరిపేసి ఆన్సర్స్ మళ్ళీ రాయటం. మార్కులు వేసిన మార్కులు కొట్టేసి కొత్తగా మార్కులు వేయటం. అంటే కావాల్సిన వాళ్ళకి పెంచటం, వద్దు అనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గించడం, కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయటం. ఎంత దారుణం అమ్మ ఇది, ఎంత దారుణం ఇది. నాకు తెలిసి ఒక చిన్నపాటి ప్రైవేట్ స్కూల్లో కూడా పేపర్లు ఇంత దారుణంగా దిద్దరేమో. చిన్నపాటి స్కూల్స్లో కూడా చిన్న క్లాసుల పిల్లగాళ్ళ పేపర్లు కూడా ఇంత దారుణంగా దిద్దరేమో. కానీ గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం ఈ రకంగా జరిగిందట. జరిగి 165 మంది గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఏంటో తెలుసా? స్థాయి ఏంటో తెలుసా? సివిల్ సర్వీస్ ఉద్యోగుల తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉద్యోగులు ఈ గ్రూప్ 1 ఆఫీసర్లే. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అని మనం సివిల్ సర్వీస్ ఎంప్లాయీని చూస్తాం కదా, వాళ్ళు జాతీయ స్థాయిలో నియమించబడతారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎంప్లాయీస్ ఈ గ్రూప్ 1 ఆఫీసర్లే. ఆర్డీఓ, డిఎస్పి, ఈ స్థాయి ర్యాంక్ అధికారులు. ఈ స్థాయి ర్యాంక్ అధికారుల నియామకాలు ఈ రకంగా జరిగాయి అంటే ఎంత అవమానకరం. ఇప్పుడు ఇలా జాబ్ కొట్టినోడు ప్రజల కోసం ఎందుకు పనిచేస్తాడు? ఈ రకంగా సెలెక్ట్ అయ్యి గ్రూప్ 1లోకి వచ్చినోడు జనం కోసం పనిచేస్తాడా, ధనం కోసం పనిచేస్తాడా? ధనం కోసం పనిచేస్తాడు కదా. ధనం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడు, ధనం కోసం పనిచేస్తాడు. జనం కోసం ఎందుకు పనిచేస్తాడు? వాడు పబ్లిక్ సర్వీస్లో ఉండడు, ఈ పొలిటీషియన్ సర్వీస్లో ఉంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదేగా, తనకు సర్వీస్ చేసేవాడే కావాల్సిందిగా. అందుకని తనకు కావాల్సిన వాడికి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు. ఇది కోర్టు ఆదేశాల మేరకు నియమించబడ్డ సిట్టు చెప్తున్న రిపోర్ట్, మన రిపోర్ట్ కాదు. నేను టీడీపీ రిపోర్ట్ చెప్పట్లే, లేదు జనసేన రిపోర్ట్ చెప్పట్లే, కూటమి రిపోర్ట్ చెప్పట్లే. ఇది సిట్ రిపోర్ట్ చెప్తాను నేను మీకు. తర్వాత ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? మెగా డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ కావాలనేది ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు కదా. మరి కోర్టు ఆదేశిస్తే సిబిఐ ఎంక్వైరీ ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి కోర్టు మీద నమ్మకం లేదా? కోర్టు ఇప్పటికీ వైసీపీకి 2 సార్లు ముట్టుకాయలు వేసింది. పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ 2 సార్లు కోర్టుకు వెళ్తే ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టుకి ఎందుకు వచ్చావు, నీకేం సంబంధం అని ముట్టుకాయలు వేసింది. నిజానికి ఆయన సంబంధం లేదు, అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. ఇప్పుడు నీకు పేపర్ లీకేజ్ వల్ల ఇబ్బంది జరిగిందనుకో అమ్మా, నీకు అన్యాయంగా జాబ్ రాలేదనుకో, నువ్వు బాధపడతావు, నీ తరపున ఇంకెవడో బాధపడతాడా? నువ్వే కదా బాధపడేది, నువ్వు నీ కుటుంబ సభ్యులు మీరే కదా. సో నువ్వు బాధపడి నువ్వు ఆందోళన చేస్తావు. నీకు సపోర్ట్గా ఎవరైనా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రావటం వేరు. కానీ ఇక్కడ బాధితులు అనే వాళ్ళు లేరు. మాకు సమస్య ఎదురైంది, మేము ఉద్యోగం కోల్పోయాము, మాకు అన్యాయం జరిగిందని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఒకరిద్దరు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాక ఓ 4-5. కానీ వైసీపీ వందలాది పిటిషన్లు కోర్టులో వేపిస్తే ఏ పిటిషను నిలబడలే. పైగా వైసీపీ ఎమ్మెల్సీ సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వెళ్తే కోర్టు 2 సార్లు ముట్టుకాయలేసింది. ఇప్పటికీ వాళ్ళ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉంది. మరి కోర్టుకి ప్రాథమిక ఆధారాలు ఇస్తే కోర్టే ఆదేశిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 అక్రమాల మీద కోర్టు ఆదేశించలేదా? అలాగే ఇప్పుడు కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే కోర్టు ఆదేశిస్తుంది. అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిందంటే, నారా లోకేష్ గారు ఇప్పుడు 4 సవాళ్ళు విసిరారు. నువ్వు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. నువ్వు అసెంబ్లీకి వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. నువ్వు అసెంబ్లీకి రావా, నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తా, అక్కడ చర్చిద్దాం. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నువ్వు నిరూపించు, జరగలేదని నిరూపించుకొని నేను సిద్ధంగా ఉన్నాను అని నారా లోకేష్ గారు ఇప్పటికి 4 సార్లు ఛాలెంజ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ము ఉంటే, నిజంగా అక్రమాలు జరిగాయి అనడానికి ఆధారాలు ఉంటే నారా లోకేష్ ఛాలెంజ్ తీసుకోవచ్చు కదా. నిజంగా నారా లోకేష్తో డిబేట్లో పాల్గొని అక్రమాలకి నిరూపిస్తే జగన్కే పేరు కదా, జగన్కే పొలిటికల్ అడ్వాంటేజ్ కదా. అవును జగన్ చెప్పేది నిజమే కదా అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పుకోవటం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి 1 సైడ్గా ఆయన అక్కడ చెప్పుకోవటం, ఇదంతా ఎందుకు? ఓపెన్గా ఇటు నారా లోకేష్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చొని డిబేట్ జరిగితే ఎవరు నిజం అనేది పబ్లిక్గా తెలిసిపోయింది కదా, ఓపెన్గా తెలిసిపోయింది కదా. ఈ ముసుగుమ్ముడి వ్యవహారాలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు 4 సార్లు సవారు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందుకు పోయి మనీ సవారు విసిరారు. తీసుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. తన ప్రెస్ మీట్లో తనకు కావాల్సిన రిపోర్టర్స్ని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడించుకొని చెప్పడం ఎందుకమ్మా? ఇక పని లేని కాకపోతే. అయినా 2 విషయాలు,
సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో అడిగానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కోర్టుకి ప్రాథమిక ఆధారాలు ఇస్తే తెలిసిపోయిద్ది. కోర్టే ఆదేశిస్తుంది సిబిఐ ఎంక్వైరీకి నిజంగా జరుగుంటే. ఒకటి లేదు కోర్టు రెస్పాండ్ కావట్లేదు అనుకుంటే నారా లోకేష్ గారు ఆల్రెడీ ఓపెన్ డిబేట్ చెప్పారు, ఓపెన్ డిబేట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాయి. మరి ఓకే, ఇప్పుడు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళని అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో ఇక వైసీపీ భాష గురించి, వైసీపీ కల్చర్ గురించి ఏం చెప్తాం తల్లి. నేను రోజు మీడియా డిబేట్లో ఫేస్ చేసేవాడిని. నేను వాళ్ళ భాష, వాళ్ళ ఘోష అది ఉంది డిఫరెంట్. మన ఎన్నికల్లో బూతు రాయలందరినీ ఓడించారు, అయినా వైసీపీకి మాట విషయంలో తేడా రాలే. ఇప్పుడు కొడాలి నాని ఓడిపోయాడుగా మన ఎన్నికలు ఎమ్మెల్యేగా. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే ఓడిపోయాడు కదా. ఆర్కే రోజా ఎమ్మెల్యే ఓడిపోయాడు కదా. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా. అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా నిలబడి ఓడిపోయాడు కదా. సో ఎవరెవరైతే గతంలో బూతు రాయలుగా పేరు పడ్డారు, పేరు నాని, వీళ్ళంతా కూడా ఒక్కళ్ళు కూడా గెలవలేదు. వైసీపీ కోసం నోరు బారేసుకున్నాను అంతా ఓడిపోయారు. పాంబటి రాంబాబుతో సహా అందరూ ఓడిపోయారు. ఇప్పటికైనా బుద్ధి రావాలిగా. ప్రజలు వాళ్ళ భాషను మెచ్చుకోవట్లేదు, వాళ్ళ కల్చర్ని జనం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు నేర్చుకోవాలి కదా. వాళ్ళు నేర్చుకోరు. ఇక వాళ్ళంతే, ఇక ఏం చేయలేం అంతే. కొన్ని జీవితాలు అంతే అంటారు కదా, వాళ్ళ జీవితాలు అంతే, ఇక ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ సార్.